పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హరిశంకర్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్టే. గబ్బర్ సింగ్ తో సృష్టించిన సునామీ మనందరికీ గుర్తే కదా. ఇప్పుడు అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో రెడీ అవుతున్నారు. అండ్ ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే మీకోసం తీసుకొచ్చాను. అసలైతే ఈ సినిమాను మార్చి 26న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కన్నడ స్టార్ యశ్ నుంచి వస్తున్న టాక్సిక్ మూవీ జూన్ 4కి వాయిదా పడడంతో మార్చి 19 తేదీ ఖాళీ అయింది. సరిగ్గా అదే రోజు ఉగాది పండుగ కూడా ఉండడంతో మన మేకర్స్ ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దని ఫిక్స్ అయ్యారు. పండుగ పూట పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ పెడితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పటికే వార్ రూమ్స్ సిద్ధం చేసుకున్నారంట. ఫస్ట్ ఈ సినిమాను భవదీయుడు భగత్ సింగ్ అని అనౌన్స్ చేసినప్పుడు అందరిలో ఒకటే డౌట్, ఆ పేరు మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందా లేదా అని. డైరెక్టర్ హరిశంకర్ కూడా ఇదే ఆలోచించారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ కథ కంటే పవన్ కళ్యాణ్ ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూడడానికి ఫ్యాన్స్ ఇష్టపడతారని ఆయన గ్రహించారు. అందరికీ అర్థమయ్యేలా మరింత ఎనర్జెటిక్ గా ఉండేలా ఉస్తాద్ భగత్ సింగ్ గా పేరైతే మార్చారు. గబ్బర్ సింగ్ లో పోలీస్ క్యారెక్టర్ ఎంత వైరల్ అయిందో అంతకంటే 10 రెట్లు పవర్ తో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఉండిపోతున్నాడట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు కంప్లీట్ అయ్యాయి. ఫైనల్ ఎడిట్ చూసిన టీం అంతా కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని టాకు. ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగు ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ అండ్ రీల్స్ తో ట్రెండ్ అవుతుంది. నేను రంగంలోకి దిగే వరకే, ఒకసారి దిగితే మామూలుగా ఉండదు, మనల్ని ఎవరు ఆపలేరు. ఈ డైలాగ్ వింటుంటేనే విజువల్స్ వేయాలనిపిస్తుంది కదా. అండ్ హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సంవత్సరంలోనే అతి పెద్ద ఫంక్షన్ గా అయితే నిలవబోతోంది. ఇదే టైంలో దురంధర్ 2 కూడా రేస్ లో ఉంది. ఒకవైపు పవర్ స్టార్ క్రేజ్, మరోవైపు క్రేజీ సీక్వెల్. ఈ క్లాష్ నిజంగా జరిగితే టాలీవుడ్ లో గట్టి పోటీ తప్పదు. కానీ ఉస్తాదుకున్న మాస్ అప్పీల్ ముందు ఎవరైనా సరే వెనక్కి తగ్గాల్సిందే అని ఫ్యాన్స్ అయితే ధీమాగా ఉన్నారు. మొత్తానికి ఈ ఉగాది పంచాంగం కంటే ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ రిపోర్టే హాట్ టాపిక్ గా కాబోతోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రావడం కరెక్టేనా? కింద కామెంట్స్ లో తెలియజేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.